లో బెల్లం పానకంతో సర్వ్ చేసుకుంటున్నారు. ఏంటి ఈ పద్ధతి ఇలా ఉంటుందా అనుకుంటున్నాను. అనుకుని అది మా ఇంట్లో ఎలా చేసుకుంటాం అన్నది ఇప్పుడు ఇందులో షేర్ చేద్దామని ఇప్పుడు ఈ వ్లాగ్ యాడ్ చేస్తున్నానండి. ఇందులో ఈ వీడియోలో నార్మల్గా కొబ్బరి చట్నీ అనగానే మినపట్లలోకో లేకపోతే ఇడ్లీల్లోకో లేకపోతే ఇంకా దేనికో అలా సర్వ్ చేసుకుంటూ పునుకులతోనో దేనితోనో చేసుకుంటూ ఉంటారు కదా. దెబ్బరొట్టుకి అనేసరికి బెల్లం పాకంతో చేసుకుంటున్నారేంటి, బెల్లం పానకంతో తింటున్నారేంటి, అదేం టేస్ట్ అని అనుకుంటూ సరే అది ఎలా ఉంటుందని అందరికీ తెలియాలని చెప్పి ఈ వ్లాగ్లో ఈ వీడియోలో నేను ఎలా చేసుకుంటున్నాను అన్నది, మా ఇంట్లో ఎలా చేసుకుంటున్నాను అన్నది ఇప్పుడు చూపిస్తున్నాను. ఇదిగోండి చట్నీలకి అన్నీ ముందు సర్దేసుకున్నాను. ఉల్లి చట్నీ కోసం ఎల్లుల్లిపాయలు అవి తీసుకున్నాను. కొబ్బరి చట్నీకి కొత్తిమీర చట్నీకి ఇలా ముందే చింతపండు బెల్లం నానపెట్టుకుని ఉంచుకున్నాను. సరే చట్నీలు అయితే తర్వాత చేద్దాం అనుకుంటూ ముందు మినపప్పు సంగతి అయితే చూసేద్దామని చెప్పి ఇప్పుడు మినపప్పు ఆల్రెడీ వెళ్ళినప్పుడే నానపెట్టుకుని ఉంచేసుకున్నాను కదండి. అదైతే నాకు వచ్చాక నానిపోయింది బాగా. దీన్ని శుభ్రంగా వాష్ చేసుకుని మనం గ్రైండ్ చేసుకోవాలి. నార్మల్గా మినప రొట్టి అంటే